Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. ప్రీవియస్ వీడియో మీరు అంటే ఇయర్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేటువంటి దానికి టిల్ 500 ఇయర్స్ అనుకుంటాను. ఐ థింక్ ఆ వీడియోని నేను చూడటం జరిగిందనమాట. చాలా బాగా అనిపించింది. అయితే పిల్లల్లో 2024 క్యాలెండర్ మొత్తం గుర్తుపెట్టుకుంటే బాగున్నాను, అకేషన్స్ ఎప్పుడు ఏంటి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి దాని మీద ఆ మెమరీ పవర్ని పెంచుకుందాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే క్యూరియస్ కూడా ఉంటుంది. అండ్ అది యాక్టివిటీ కింద కనుక ఎవరన్నా చెప్తూ ఉన్నారు అని అంటే స్కూల్లో ఎవరి ముందున్నా సరే, అంటే గ్రూప్ ఆఫ్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళని యాక్టివిటీ చేయిస్తే టక్కగా చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అప్రిసియేషన్ ఉంటుంది, ఒక కాంపిటీషన్ లాగా పెడితే. అవును సార్. సో వాళ్ళ కోసం అని అడుగుతున్నాను, 24 క్యాలెండర్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఎస్ సార్, ఈ వీడియోలో చెప్పేద్దాం సార్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా పెన్ను పేపర్ లేకుండా జస్ట్ బ్రెయిన్లోనే వాళ్ళు మనం ఏ డేట్ అడిగినా సరే, ఏ మంత్ అడిగినా సరే వాళ్ళు ఆ డే ఏదో వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు సార్. అలా ఇప్పుడు ప్రతి వీడియో చూసి ప్రతి ఒక్కరు చెప్తారు. బై ద వే ఇప్పుడు మనం కూడా చెప్తాం సార్, అంటే మీ దగ్గర కూడా చెప్పిస్తాను ఫస్ట్. చాలా ఈజీగా ఉంటుంది సార్. మొత్తము నేను చెప్పాను అంటే అప్పుడు క్యాలెండర్ నేను ఉషా మేడం గారు చేసినప్పుడు కూడా క్యాలెండర్ వీడియో చేశాను కదా సార్. అది కూడా చాలా బాగా, అంటే అందరు అడిగారు ఎలా ఏం ట్రిక్ ఉంది, అట్లా ఫింగర్స్ మీద ఎలా చెప్తారు అని అడిగారు చాలా మంది. సో సేమ్ ఇది కూడా జస్ట్ ఫింగర్స్ మీదనే 1 ఇయర్ క్యాలెండర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూపిస్తాను మీకు డెమో. ఇప్పుడు క్యాలెండర్ ఇది 2024. ఇప్పుడు 12 months ఉన్నటువంటి అన్ని మనం 365 days ని కూడా ఇట్లా వేల మీద లెక్క పెట్టిస్తాను ఇప్పుడు. కాకపోతే ఒక చిన్న టాస్క్ చేయాలి సార్. మనం ఇప్పుడు ఒక చిన్న టాస్క్ చేయాలి. అదేంటంటే ఈ కంప్లీట్ ఈ 2024 క్యాలెండర్ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని బేసిక్ పాయింట్స్, జనవరి నుంచి డిసెంబర్ వరకు కొన్ని, అంటే 12 months కి ఒక్కొక్క కోడ్ ఇస్తాను మనం. ఓకే, ఆ కోడ్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఆ కోడ్ ఏంటంటే ఇక్కడ జనవరి అంటే 7 అని ఉంది కదా సార్, అంటే జనవరిలో ఫస్ట్ సండే 7 డేట్ రోజు వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి సార్, ఇక్కడ జనవరిలో ఫస్ట్ సండే 7 డేట్. నెక్స్ట్ ఫిబ్రవరిలో సండే ఎప్పుడు వచ్చింది? 4th ఫ్రైడే, 4th వచ్చింది. నెక్స్ట్ మార్చ్లో సండే ఎప్పుడు వచ్చింది? 3rd వచ్చింది. ఇవే మనం ఇక్కడ టేబుల్లో రాసాం సార్, అంతే. జస్ట్ దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలు, 1 year క్యాలెండర్ని ఈజీగా చెప్పవచ్చు సార్. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి సార్. ఫస్ట్ జనవరి ఉంది కదా సార్, జనవరి అంటే 7 గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1st month ఇంకొక 1 యాడ్ చేయండి, 7. అట్లా అయినా గుర్తుపెట్టుకోండి. లేదనుకుంటే జనవరిలో స్పెల్లింగ్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి? 7 letters. కాబట్టి జనవరి అంటే 7 గుర్తుపెట్టుకోవడం ఈజీ అందరికీ. రీసెర్చ్ జనవరి అంటే 7 గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ సార్ ఫిబ్రవరి అంటే 4 గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మామూలుగా ఫిబ్రవరి అన్నప్పుడే అందరికీ వ్యాలంటైన్స్ డే గుర్తొస్తుంది, ప్రేమల దినోత్సవం. మంచి ప్రేమలు ఎక్కడ ఉంటాయి అంటే ఫ్యామిలీలో ఉంటాయి. సో ఫ్యామిలీ అంటే జస్ట్ చిన్న ఫ్యామిలీని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 4 members, అమ్మ నాన్న కొడుకు కూతురు. జస్ట్ ఫిబ్రవరి అంటే ప్రేమికుల రోజు. మంచి ప్రేమలు ఎక్కడ ఉంటాయి? ఫ్యామిలీలో ఉంటాయి. సో 4 సెకండ్ మంత్ కాబట్టి 2024. ఇది కూడా బాగుంది సార్, ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ సార్ మార్చ్ అంటే మార్చ్ అనే మంత్ M తో స్టార్ట్ అవుతుంది. సో M అనేది ఎలా ఉంటుంది? 3ని కొంచెం బెండ్ చేసినట్టు ఉంటుంది కదా, కాబట్టి M అంటే 3 అని గుర్తుపెట్టుకోండి. బై ద వే మార్చ్ మంత్ దాటుతుంది కాబట్టి అలా అయినా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు జనవరి అంటే 7, ఫిబ్రవరి అంటే 4, మార్చ్ అంటే 3. ఇది క్లియర్. నెక్స్ట్ సార్ ఏప్రిల్లో మాక్సిమం స్కూల్స్ అన్ని కూడా హాలిడేస్ ఇస్తుంటారు ఏప్రిల్లో. సో పిల్లలందరూ కూడా స్కూల్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఎవరి వీక్ సార్ ఎంజాయ్, ఎవరి వీక్ ఎంజాయ్. వీక్ అంటే 7 days కాబట్టి ఏప్రిల్లో హాలిడేస్ వస్తాయి కాబట్టి ఏప్రిల్లో ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఏప్రిల్ అంటే 7 అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా సార్? ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? మే అనేది 5th month, నా లక్కీ నెంబర్, నేను అలా గుర్తుపెట్టుకున్నాను, ఓకేనా? 10లో 5. సో మే అంటే 5 అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్. నెక్స్ట్ వచ్చేసి జూన్ అంటే మనకు జా సౌండ్ నా సౌండ్ రెండే వస్తుంది, జస్ట్ జూన్. సో 2 sounds వస్తున్నాయి కాబట్టి జూన్ అంటే 2 అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా సార్. నెక్స్ట్ జూలై, స్కూల్ ఓపెన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకుంటారండి. అంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ వచ్చింది కదా, అది అట్లా అయినా గుర్తుపెట్టుకోండి, June 2, ఓకేనా? ఇది అంటే ఇది అది మొత్తానికి మన కాన్సెప్ట్ ఏంటంటే ఎంత బాగా ఆ మంత్ కి ఆ కోడ్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అనేది. ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ వచ్చేసి జూలైలో చాలా మంది, జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి, కొంతమంది అప్పుడు బోరు. జూలైలో స్కూల్కి వెళ్ళమంటే కూడా పిల్లలు వెళ్ళకుండా ఏడుస్తుంటారు, ఓకేనా? ఏడవడానికి 7 అనే దాన్ని తీసుకోండి, ఓకేనా? జూలై స్కూల్కి వెళ్ళకుండా బాగా ఏడుస్తుంటారు, సో 7 తీసుకోండి. నెక్స్ట్ సార్ ఆగస్ట్ అంటే ప్రతి పిల్లలకు కూడా మంచి ఎంజాయ్, ఒక జోష్ మూమెంట్. ఆగస్ట్ 15. సో మనకు ఆగస్ట్ 14 నైట్ అసలు నిద్ర పట్టదు చాలా మందికి, ఎందుకంటే ఆ రోజు ఒక మంచి ఫెస్టివల్ మూడ్ ఉంటుంది కాబట్టి. అవును. సో మీరు స్కూల్కి వెళ్తే మీకు ఈ చేతిలో 2 స్వీట్స్, ఈ చేతిలో 2 స్వీట్స్ పెట్టి పంపించారు అనుకోండి, ఎన్ని స్వీట్స్?
మొత్తం 4 స్వీట్స్ అయినాయి. కాబట్టి ఆగస్ట్ అంటే 4 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా సార్? నెక్స్ట్ సెప్టెంబర్లో ఏమొస్తుంది? టీచర్స్ డే వస్తుంది. ఓకేనా? మీ ఫేవరెట్ టీచర్ మీకు ఒక గిఫ్ట్ ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. సో సెప్టెంబర్ అంటే 1. క్లియర్? నెక్స్ట్ అక్టోబర్లో ఏమొస్తుంది? గాంధీ జయంతి వస్తుంది. సో గాంధీజీ గారు యూత్ లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడితే అన్ని 6లు కొట్టేవాడని గుర్తుపెట్టుకోండి. సో అక్టోబర్ అంటే 6లు కొట్టేవాడు. 6. నెక్స్ట్ నవంబర్లో దివాళీ వస్తుంది. మంచి ఫెస్టివల్, అందరికి ఇష్టమైనటువంటి ఫెస్టివల్ దివాళీ. 3 సౌండ్స్. కాబట్టి నవంబర్ కోడ్ గుర్తుపెట్టుకోవాలంటే నేను 3 అని గుర్తుపెట్టుకున్నాను. ఫైనల్ గా డిసెంబర్ దివాళీ ఇవ్వాలి స్వీట్స్ ఇవ్వాలి. సో నవంబర్ అంటే 3. నెక్స్ట్ డిసెంబర్ లో క్రిస్మస్, మా ఫేమస్ ఫెస్టివల్ 1 ఫెస్టివల్ ఉంటుంది. కాబట్టి డిసెంబర్ అంటే 1. ఒకసారి అడగండి సార్, నేను చెప్తాను. జనవరి సార్, జనవరి 7. నెక్స్ట్ ఫిబ్రవరి 4. ఎస్, ఫ్యామిలీ. నెక్స్ట్ మార్చ్ 3. నెక్స్ట్ ఏప్రిల్ 7. నెక్స్ట్ మే 5. నెక్స్ట్ జూన్ సార్, జూన్ 2. జూలై పిల్లలు 7. పిల్లలు స్కూల్ గుర్తుంది. నెక్స్ట్ ఆగస్ట్ 2 స్వీట్స్ అంటే 4 స్వీట్స్ 4 ఆగస్ట్. నెక్స్ట్ సెప్టెంబర్ 1. ఓన్లీ 1 టీచర్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 6 గాంధీజీ. నెక్స్ట్ నవంబర్ దివాళీ అంటే 3. నెక్స్ట్ ఫైనల్ గా డిసెంబర్ అంటే డిసెంబర్ 1 అండి. ఒకసారి క్లారిటీ కోసం నేను మధ్యలో ఒకటి అడుగుతాను సార్. జూన్ 2. నవంబర్ 3. దివాళీ. నెక్స్ట్ ఫిబ్రవరి 4. ఎస్. సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి, చాలా ఈజీ. ఇప్పుడు అయిపోయింది కదా సార్? ఫెంటాస్టిక్ అండి. అంటే నాకు ఈగర్గా గుర్తుపెట్టుకునే విధానం ఉంది చూసారా, నాకు బాగా నచ్చింది. అయితే క్యాలెండర్ని ఎలా చూసి ఆ డేస్ని మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది దీన్ని బట్టి. జస్ట్ ఇది వచ్చిందంటే ఇంకా అది వచ్చేసినట్టే సార్. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా మీకు ఇక్కడ మన నేర్చుకోవడం ఇబ్బంది అంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది వస్తేనే అది అక్కడ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం సార్. అంటే ఆ చార్ట్ ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు వాళ్ళు డే చెప్పారు అనుకోండి, మనం ఆ డే చెప్పాలి. అంటే డేట్ చెప్పారు వాళ్ళు, డేట్ మంత్ చెప్తారు, మనం ఈజీగా ఆ డే ఏదనేది చెప్పాలి, సండే టు మండే వరకు. ఓకేనా సార్? ఇప్పుడు మనం అక్కడ ఏం నేర్పించాము మళ్ళీ క్లియర్ గా అందరికి గుర్తుంది కదా. అక్కడ సండేస్ నేర్చుకున్నాం. జనవరి అంటే 7 అని ఎందుకన్నాం అంటే ఫస్ట్ సండే 7 అని గుర్తు. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని సార్ 26 జనవరి 2024 ఏ డే అనేది మనం చెప్పాలి సార్. ఓకే. సో ఎలా చెప్పాలో ఇప్పుడు నేను ఒక వీడియో ఒకటి చెప్తాను, రిమైనింగ్ మీరు కూడా చేయండి, అలాగే మీరు కూడా చెప్పండి సార్. ఓకేనా? 26 జనవరి కదా సార్. 26 అంటే ఫస్ట్ జనవరి అంటే మనకు అక్కడ ఉన్న నేర్చుకున్న కోడ్ ఏంటి? 7 ఫస్ట్ సండే. నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుంది? 14. 7 days యాడ్. నెక్స్ట్ ఇంకొక సండే ఎప్పుడు వస్తుంది? 21. ఇంకొక సండే ఎప్పుడు వస్తుంది? 28 కు సండే వస్తుంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన డేట్ ఏంది? 26. 28 సండే వస్తుంది అన్నప్పుడు 26 కావాలంటే 2 days బ్యాక్ వెళ్ళాలి. అంటే సాటర్డే ఫ్రైడే 26 జనవరి ఇస్ ఫ్రైడే. ఈజీగా ఉంది సార్. అంటే ఈ క్యాలిక్యులేషన్ మీకు క్లారిటీ ఉండడం కోసం అని నేను ఈజీగా నిదానంగా చెప్పాను. మీరు ఈ క్యాలిక్యులేషన్ మొత్తం బ్రెయిన్ లోనే జరిగిపోవాలి స్పీడ్ గా. జస్ట్ యాడింగ్ వస్తే చాలు, యాడింగ్ మైనస్ అంతే. ఓకేనా సార్? నెక్స్ట్ చూద్దాం సార్. 26 జనవరి క్లారిటీ ఉంది కదా ఇది 26 జనవరి. సో నెక్స్ట్ డే నేను ఒకటి చెప్తున్నాను. 25th మార్చ్ 2024 మనం హోలీ ఫెస్టివల్ ఏ రోజు జరుపుకున్నాం? ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఏ రోజు జరుపుకున్నామో చూద్దాం. ఇప్పుడు మార్చ్ అంటే 3rd ఫస్ట్ సండే. మార్చ్ అంటే 3 కదా సార్. 3కి 7 యాడ్ చేస్తే 10కి మళ్ళీ ఒక 7 యాడ్ చేస్తే 17కి ఇంకొక 7 యాడ్ చేస్తే 24. క్లియర్. ఇది 7 అంటే 24 అనేది సండే వస్తుంది. మనకు కావాల్సిన డేట్ 25 ఇస్ మండే. ఫెంటాస్టిక్ అండి. అంటే ఒక్కొక్క డేని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్, మైండ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇది మంచి మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎస్ సార్. నెక్స్ట్ సార్ ఇప్పుడు ఇది మీరే చెప్పండి సార్. 8th మార్చ్ 2024 శివరాత్రి ఫెస్టివల్ మనం జరుపుకున్నాం ఆల్రెడీ. అది ఏ డే జరుపుకున్నాం? ఏ రోజు జరుపుకున్నాం? ఫస్ట్ సండే వచ్చేటప్పటికి 3rd అని అంటే నెక్స్ట్ సండే వచ్చేటప్పటికి ఇంకో 7 days అంటే 10th సండే అయితే ఇది ఫ్రైడే సార్. ఫ్రైడే అయిపోయింది సార్. ఈజీగా మీరు అంటే ఒక రూట్ లోకి వచ్చేసారు. అవును సెట్ అయిపోయింది. జస్ట్ 8th మార్చ్ అంటే 3కి 7 యాడ్ చేస్తాం. అంటే నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి మనం. 3 + 7 అంటే 10 అనేది సండే అయిందంటే 2 days బ్యాక్ పోవాలి. 9, 8 అంటే సాటర్డే ఫ్రైడే. సింపుల్ సార్. నెక్స్ట్ వచ్చేసి 17 ఏప్రిల్ 2024. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే శ్రీరామనవమి ఫెస్టివల్ జరుపుకున్నాం సార్. ఇప్పుడు చెప్పండి మనం శ్రీరామనవమి ఏ రోజు జరుపుకున్నాం? అంటే 7 కాబట్టి 7, 14, 21 అంటే ఆ రోజు వెన్స్డే అండి.
యా వెన్స్డే. సూపర్ సార్. సింపుల్. ఏముంది దీంట్లో? ఏప్రిల్ అంటే 7 కి ఇంకొక 7 యాడ్ చేస్తాం, ఏమైంది 14. మనకు కావాల్సిన డే ఏంది 17. 14 ఆల్రెడీ వచ్చింది. 15, 16, 17 3 డేస్ కదా. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఫిక్స్. యా నెక్స్ట్ సార్ 17 జూన్ బక్రీద్ ఫెస్టివల్ ఉంది. సో ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? జూన్ అంటే జూన్ 2nd. సెకండ్ అంటే మళ్ళీ 7 రోజులు అంటే 8 తర్వాత 16 మండే అండి. యా షూర్ మండే. ఇప్పుడు ఏమైంది? బక్రీద్ జూన్ అన్నాం. జూన్ అంటే 2 కి 7 యాడ్ చేస్తే 9 + 7 16 అనేది సండే అయితే 17 అనేది మండే అయితే. నాకు కూడా వచ్చింది. ఇప్పుడు సార్ జస్ట్ నేను చెప్తాను, మీరే మీ మైండ్ క్యాలిక్యులేషన్ చేసి ఎవ్రీథింగ్, అంటే ప్రతి ఒక్కరు కూడా మీ మైండ్ లో క్యాలిక్యులేషన్ చేసి ఆ డే చెప్పండి. ఓకేనా? సేమ్ బేసిక్ అర్థమైనాయి కదా సార్. సో నెక్స్ట్ వచ్చేసి 17 జూలై 2024. సో మీకు జూలై అంటే ఆటోమేటిక్ సండే తెలుసు, సండే అని తెలుసు. అట్ ద సేమ్ టైం జూలై అని అంటే జనరల్గా ఏడుపు తోటి పిల్లలు వెళ్తూ ఉంటారు కాబట్టి. యా సో దీన్ని మీరు మైండ్ లో క్యాలిక్యులేషన్ చేసి జస్ట్ డే చెప్పేసేయండి సార్. వెన్స్డే అండి. యా వెన్స్డే. సూపర్. వెడ్నెస్డే సార్. ఎందుకు? ఎలా? జూలై అంటేనే 7, 7, 7, 14 అంటే దాని తర్వాత 3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సూపర్ సార్, గ్రేట్. సేమ్ అంతే, జస్ట్ ఇక్కడ యాడ్ రావాలి అంతే. అంటే కలుపుకోవడం రావాలి. ఫాస్ట్ గా 3 డేస్ అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం ఏం చేస్తున్నాం అన్న డౌట్ మనకు వస్తుంది, కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఎంజాయ్ చేస్తారు. యా నెక్స్ట్ వచ్చేసి సార్ 15th ఆగస్ట్ మనం ఎప్పుడు జరుపుకోబోతున్నాం 2024లో? ఇది జనరల్ గానే నాకు ఒక బాగా ఇష్టమైన మంత్. ఎందుకంటే మా బాబు ఆగస్ట్ 6th పుట్టాడు, నేను ఆగస్ట్ 10th. ఇప్పుడే అయిపోద్దాం. ఆగస్ట్ 6 కదా సార్ మీ బాబు బర్త్డే. అవును. మీ బాబు బర్త్డే ఈ ఇయర్ లో ఏ డే వస్తుంది చెప్పండి? డెఫినెట్ గా అంటే సండే 4 అంటే 5, 6 అంటే ట్యూస్డే మా వాడిది బర్త్డే. దీన్ని బట్టి థర్స్డే ఆగస్ట్ 15th వస్తుంది. నెక్స్ట్ వీక్. మీ బాబు బర్త్డేని మీరు అంటే ఎలాంటి క్యాలెండర్ లేకుండా ఏ డే వస్తుందో ఈజీగా చెప్పేసారు. అవును ఈ కోడ్ యూజ్ చేసి. సో అలా ఉంటుంది అనమాట. అందుకే ఇయర్ మొత్తం చెప్పేసాడు, అందుకే చెప్పాను నేను. ఒక్కొక్క 4 days మా వాడు వాళ్ళ అమ్మ పొట్టలో ఉంటే బాగుండేది. అంటే వాడు 6th నాది 10th కదా. 4 రోజులు కనుక ఆగుంటే ఇద్దరితో ఒకటే రోజు జరుపుకునేవాడు. ఈ మా వాడి వల్ల ఏం జరుగుతుందంటే బర్త్డే నువ్వు ప్రీపోన్ చేసుకుని ముందు చేసుకోవాల్సి వస్తుంది ప్రతిసారి, ఎవ్రీ ఇయర్. మీ బర్త్డే కూడా అప్పుడే ఆ రోజే చేసుకోవాలి. మీ బర్త్డే ఆగస్ట్ 10th నాది. యా అంటే ఇప్పుడు మీ బర్త్డే ఇయర్ ఎప్పుడు జరుపుకోబోతున్నారు ఒకసారి చెప్తాను సార్. సో ట్యూస్డే కాబట్టి నాది సాటర్డే వస్తుంది. ఎస్, ఎందుకంటే కోడ్ ఏముంది? ఆగస్ట్ అంటే 4 కదా సార్. 4 ప్లస్ నెక్స్ట్ వీక్ ఏమొస్తుంది? 4 + 7 అంటే 11. మీ బర్త్డే 10, 11 సండే అంటే 10 అనేది ఆటోమేటిక్ గా సాటర్డే. సింపుల్ క్యాలెండర్. నెక్స్ట్ సార్ సెప్టెంబర్ 7 మనం గణేష్ చతుర్థి ఏ రోజు జరుపుకోబోతున్నామో చూద్దాం సార్. ఫస్ట్ గణేష్ చతుర్థి అని అంటే సెప్టెంబర్ అంటే మన కోడ్ వచ్చేటప్పటికి 1. నెక్స్ట్ వీక్ ఫస్ట్ సండే 1 వచ్చిందని అంటే నెక్స్ట్ 8 వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? 7 అంటే ఏ డే ఇది? ఇది పర్టికులర్ గా సాటర్డే. ఎస్, సూపర్. అంటే ఈజీగా అయిపోయింది కదా సార్. అవును. సెప్టెంబర్ 1 కి నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుంది? 1 + 7 కదా. 8 అనేది సండే అయితే ఆటోమేటిక్ గా 7 సాటర్డే. నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 12 దసరా. సో అక్టోబర్ అంటే మన అందరికి గుర్తుంది 6. ఓకే, సో 6 అనే సండే అయితే నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుంది? సో సండే 13 కాబట్టి సాటర్డే అండి. సాటర్డే మనకి ఈజీగా అర్థమైపోయింది. అక్కడ అక్టోబర్ అంటే ఆటోమేటిక్ గా గాంధీజీ 6 + 7 అంటే ఆటోమేటిక్ ఏమొస్తుంది? 13 అనేది సండే వస్తుంది. 12 అనేది ఆటోమేటిక్ గా సాటర్డే వస్తుంది. క్లియర్ సార్? యా నెక్స్ట్ వచ్చేసి గురునానక్ జయంతి సార్, నవంబర్ 15th. ఇది ఏ డే రాబోతుంది? ఇది దీవాలి కాబట్టి నవంబర్ అంటే మనకు గుర్తొచ్చేది 3rd అండి, దీవాలి. సో దీనికి సంబంధించి అంటే గురునానక్ జయంతి 15th కదా. 15th అంటే 3rd, 10, 17 అంటే 15th అంటే ఫ్రైడే అండి. 2 days బ్యాక్ ఫ్రైడే. సూపర్ సార్. అంటే 15 నవంబర్ అంటే మనకు ఆటోమేటిక్ గా దివాళీ 3 + 7 10 అనేది సండే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సండే ఎప్పుడు వస్తుంది? 17 సండే అయినప్పుడు మనకు 15 నవంబర్ కావాలి అంటే 2 days బ్యాక్ పోవాలి అంటే సాటర్డే ఫ్రైడే కాబట్టి ఫ్రైడే. సింపుల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ సార్ 25th డిసెంబర్ క్రిస్మస్. ఇది మనము ఏ రోజు జరుపుకోబోతున్నాం? డిసెంబర్ లో ఉండే ఒకే ఒక పండుగ. సో మనకి ఒక్కొక్క సండే వస్తుందని అంటే దానికి 8, 16, 24, 25 అంటే అది వెన్స్డే సార్. ఇది సూపర్ సార్, సూపర్ చాలా బాగా చెప్పారు సార్. ఫెంటాస్టిక్. ఇది సార్ వీడియోని ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక 2 times చూడండి. పేరెంట్స్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే.
అండ్ దాంతోపాటు చాలామందికి కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఇది ఉంటుంది. సో నేను ఎంజాయ్ చేశాను. అండ్ మీరు ఇది చూసేటప్పుడు ఎంజాయ్ చేశారు లేదనేది కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వెరీ ఎనర్జెటిక్ వీడియో, వెరీ హెల్దీ అండ్ ఎంటర్టైనింగ్ వీడియో అనమాట. ఇలా కూడా స్ట్రెస్ ఫ్రీ తోటి నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే మీ క్లాస్కి మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో ఆల్రెడీ మీరు ఒక బ్యాచ్ స్టార్ట్ చేసేసి దానికి ఒక్కొక్క మంచి రెస్పాన్స్ వచ్చేలాగా చేశారు. సో ఇంకా మీ దగ్గర పిల్లలు జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో రేపు 1st నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అడుగుతున్నాను. అవును సార్. జూన్ 1st నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎవరన్నా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆ క్లాస్ ఏ విధంగా ఉంటుంది? జూన్ 1st రోజు వచ్చేసి, అంటే మనం ఎలాగో సమ్మర్ క్యాంప్ రన్ చేస్తున్నాం కాబట్టి జూన్ 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి సార్. అయితే ఇక్కడ సమ్మర్ ఆఫర్గా మనం ఏం చేసామంటే, ఒక స్టూడెంట్, ఒక ఆర్డినరీ స్టూడెంట్ ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ అవసరమో దాన్ని బేస్ చేసుకుని మనం జూన్ 1st రోజు పిల్లలకు కావాల్సిన మెమరీ స్కిల్స్ నేర్పిస్తాము, దాంతోపాటు స్పీడ్ రీడింగ్ నేర్పిస్తాము, అలాగే హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పిస్తాము. అలాగే కొంతమందికి ఎటు వెళ్ళాలో తెలియదు, అంటే 10th తర్వాత ఎటు వెళ్ళాలనే విషయం చాలామంది క్లారిటీ లేక ఆగిపోతారు. సో వాళ్ళ గురించి కెరీర్ గైడెన్స్ ఉంటుంది. ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే, చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే వాళ్ళకు మనీ మేనేజ్మెంట్ పట్ల అవగాహన లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఫ్యూచర్లో. కాబట్టి మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా అక్కడ మనం నేర్పించబోతున్నాం సార్. సో ఫైనల్గా ఒక ఆర్డినరీ స్టూడెంట్ ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ అవ్వాలంటే ఎలాంటి స్కిల్స్ కావాలో అలాంటి స్కిల్స్ అన్నీ కూడా మనం అక్కడ ఆ జూన్ 1st జరిగే 15 days క్లాస్లో అద్భుతంగా డిజైన్ చేశాను. అద్భుతంగా మీలో రిజల్ట్ అనేది అంటే డే 1 నుంచి కనిపించే అద్భుతమైన వర్క్షాప్ అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. అండ్ వన్ మోర్ విషయం ఏంటంటే, ఇక్కడ మీకు అంటే ఎవ్రీ సండే కూడా ఆఫ్లైన్లో మన హైదరాబాద్లో హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్ కూడా జరుగుతుంది. ఒకవేళ మీకు అవకాశం ఉంటే 15 days క్లాస్లో వచ్చినప్పుడు దాంట్లో ఇంక్లూడ్గా హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. లేదు మేము ఓన్లీ సపరేట్గా హ్యాండ్ రైటింగ్ మాత్రమే నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్ ఆఫ్లైన్లో, అంటే మనం లైవ్లో కూర్చొని అక్కడ ఈజీగా జస్ట్ 2 hours, అంటే మీరు అక్కడ ఫుల్ డే ఉంటారు. అంటే ఈ 1 day వర్క్షాప్ అనేది 9:30 నుంచి 4:30 వరకు జరుగుతుంది. సో ఆ ఫుల్ డేలో మీరు అద్భుతమైన రిజల్ట్ తీసుకుంటారు. హ్యాండ్ రైటింగ్ ఖచ్చితంగా మారుతుంది. మారకపోతే నాది గ్యారెంటీ, అక్కడ ఈజీగా నేను 2 hours మీ హ్యాండ్ రైటింగ్ మార్పించి చూపిస్తాను నేను రిజల్ట్. ఫెంటాస్టిక్ అండి, నాకు బాగా నచ్చింది. అండ్ తెలుగులో మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, మీకైతే తెలుగులో మెమరీ పవర్ టెక్నిక్కి సంబంధించింది, ఫినాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించింది, దాంతోపాటు హ్యాండ్ రైటింగ్కి సంబంధించింది, అండ్ పిల్లల్లో కెరీర్ గైడెన్స్కి సంబంధించింది, అండ్ దాంతోపాటు పర్టికులర్గా పిల్లలకి ఫినాన్షియల్ నాలెడ్జ్తో పాటు లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, అండ్ ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి, బెస్ట్ కెరీర్ ఏది అనుకున్నటువంటివి 15 days కోర్స్లో, దాని తర్వాత ఇంకొక 15 days వాటికి సంబంధించినటువంటి వాటిల్లో అంటే పేరెంట్స్తోనూ పిల్లలతోనూ యాక్టివిటీ ఉండేలాగా ఉంటుందన్నమాట. సో అటువంటి కోర్స్ తెలుగులో మీరు ఎక్కడ చూడలేరు. ఒక 4 areas కవర్ చేస్తూ కూడా కాన్సన్ట్రేషన్ పెరగడానికి, అంటే లెర్నింగ్ డిజబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్కమ్ చేయటం, ఫినాన్షియల్ నాలెడ్జ్ ఒకటి, మెమరీ పవర్ టెక్నిక్స్ ఒకటి, హ్యాండ్ రైటింగ్ వాటికి సంబంధించింది ఒకటి, కెరీర్ గైడెన్స్ ఒకటి. సో ఇవన్నీ కలగలుపుకొని ఆ 4 ఏరియాలే కాదు, హ్యాండ్ రైటింగ్కి సంబంధించింది కూడా పిల్లలది మీకు తెలుగులో ఎక్కడా దొరకదు. సో జూన్ 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మార్నింగ్ బ్యాచ్ ఉంది, ఈవినింగ్ బ్యాచ్ ఉంది, ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. మీకు ఏ బ్యాచ్ కావాలనేది మీరే డిసైడ్ చేసుకొని వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. సో పొరపాటును కూడా ఇలాంటి అవకాశాలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఎవ్రీ సండే కూడా మీకు ఎవరైనా హ్యాండ్ రైటింగ్ సంబంధించినటువంటి ఆఫ్లైన్ క్లాస్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు ఆఫ్లైన్ క్లాస్కి. సో ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.